మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మహతి భక్తి. ఈరోజు ఒక స్పెషల్ ఆలయానికి అయితే వచ్చామండి. అది మొగదారమ్మ ఆలయం. ఈ ఆలయాన్ని పద్మాలమ్మ ఆలయం అని కూడా అంటారు. ఇక్కడ ఇద్దరు దేవతలు సమేతంగా ఉందండి ఈ ఆలయం. శ్రీ దుర్గా అమ్మవారు ఉంటారు, నూకాల అమ్మవారు ఉంటారు. ఈ గుడిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక పక్క ఎదురుగా బీచ్ ఉంది. మనకి ఇటు చూసుకుంటే ఆలయం స్టార్టింగ్ నుంచి మనకి అసలు ఈ స్పెషల్ అంతా కనిపిస్తూ ఉంటుంది. ఇది పద్మాలయ అమ్మవారి ఆలయం కాబట్టి మొత్తం పద్మాలతో చూసుకోండి. ఎంట్రన్స్లో కూడా మనకి ఎంతో అద్భుతంగా ఏనుగులు స్వాగతం పలుకుతూ ఈ పద్మాలు ఇవన్నీ మనం చూసుకోవచ్చు. మహాలక్ష్మి పద్మాలయము ఇది దీన్ని అయితే పిలుస్తారు. అసలుకైతే మొగదారమ్మ ఆలయం అన్నమాట. మరి లోపల ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయో మీకు చూపిస్తాను, రండి. లోపలికి రాగానే మనకి ధ్వజస్తంభం కూడా చాలా చాలా స్పెషల్గా కనిపిస్తుందండి. ఎందుకంటే ఎక్కడ కూడా మనం ఇలాంటి ధ్వజస్తంభాన్ని చూస్తున్నాం. చూడండి, ఇది కూడా పద్మంతో మొత్తం పైన చూసుకుంటే పద్మమే కనిపిస్తుంది. ఆ పద్మాన్ని మిస్ కాకుండా టెంపుల్ మొత్తం కూడా మనకి ఎంతో ఆధ్యాత్మికంగా మనల్ని చూపిస్తూ ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ ఇంకా ఏంటంటే స్పెషల్ ఏనుగులు, మనకి ధ్వజస్తంభమే కానీ ఏనుగులు, ఈ హంసలు, ఇంకా ఈ లోటస్ మొక్కలను కూడా పెట్టారు. పద్మాలయ అమ్మవారు కాబట్టి ఇక్కడ దీన్ని పద్మాలయము అంటారు. చూడండి, ప్రతి చోట ఇవి ఏంటంటే ఎక్కడి నుంచో రాజస్థాన్ ఎక్కడి నుంచో తెప్పించారు ఇవి స్పెషల్గా. ఈ రాయినంతా కూడా చాలా సంవత్సరాలు అయిందండి ఈ ఆలయాన్ని స్టార్ట్ చేసి. ఇంకా ఇంకా కడుతూనే ఉన్నారు. కానీ మొత్తం లోపల ఆలయంలో అమ్మవారు అయితే చాలా చాలా మనకి చాలా బాగా దర్శనమిస్తూ ఉంటారు. చూద్దాం రండి, అమ్మవారిని కూడా చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఒక స్పెషల్ కూడా ఉంది, అది లోపలికి వెళ్ళాక మీకు చెప్తాను. గుడికి లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ అంతా ఏనుగులు, ఏనుగు తొండంలో పనసకాయ, అట్లాగే ఇక్కడ అంటే గంగా, యమున, సరస్వతి, నర్మదా ఈ నదులు అమ్మవారి విగ్రహాలు కూడా ఎక్కడ మనం చూడమండి. నదులు, ఈ అమ్మవారి విగ్రహాలు చాలా చాలా. ఇంకా అటుపక్క గుడి మొత్తం చూసుకుంటే ఆ పద్మం అనేది మిస్ కాకుండా ఇదిగోండి మనకి ఈ ఫ్లోర్లో కూడా పద్మాలే వేశారు. ఇవన్నీ పద్మాలే అన్నమాట. నదులన్నీ కూడా అమ్మవార్లు, తుంగభద్ర, ఈ భీమా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. చాలా చాలా అద్భుతంగా చెక్కారండి ఈ ఆలయాన్ని. అమ్మవారిని మనం చూడడానికి వచ్చేటప్పుడే ఇక్కడ పిల్లర్ కింద ఏంటంటే ఢమరుకం ఇవన్నీ ఎంతో స్పెషల్గా కనిపిస్తాయండి. మనం ఎక్కడ ఏ టెంపుల్లో కూడా ఇంత బాగా అయితే ఉండదు. అంటే ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్కటి ప్రత్యేకత ఉంటుంది. ఈ టెంపుల్ మాత్రం ప్రతిదీ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది మనకి, చూసుకోవచ్చు కూడా. డమరుకాలు ఇవన్నిటితో ఈ పిల్లర్స్ని అయితే నింపేశారు. మనకి మెయిన్ అమ్మవారు ఏంటంటే మహాలక్ష్మీదేవి అమ్మవారు. మరి అమ్మవారిని మనం చూసుకుందాం. అయితే ఈ అమ్మవారి ఆలయాన్ని స్టార్ట్ చేసి 15 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసింది సంవత్సరం అవుతుందన్నమాట. అమ్మవారి మెయిన్ అమ్మవారు అంటే మహాలక్ష్మి అమ్మవారి, ఈ అమ్మవారేనమాట. ఆ విగ్రహం కూడా మనం చూస్తే అసలు రియల్గా చూస్తున్నట్టు ఒకలాంటి అనుభూతిని అయితే మనం చెందుతామండి. అమ్మవారు అంత చక్కటి కలైన ముఖార విందంతో మనకి దర్శనమిస్తూ ఉన్నారు. అందులోనూ బీచ్ ఎదురుగా ఎంతటి ఆధ్యాత్మికతని నెలకొల్పడం అనేది చాలా చాలా డివోటీగా అనిపిస్తూ ఉంటుంది. హిందువులందరూ ఎవరైనా సరే, హిందువులు కాని వారు కూడా ఆలయాన్ని సందర్శించడానికి రావచ్చండి ఎంచక్క. ఇది ఒక అద్భుతమైన ఆలయం అని చెప్పాలి. ఇంకా ఆలయంలో మీకు ఒక స్పెషల్ ఉందని చెప్పాను కదా, అదే ఇక్కడ ఆలయంలో ఏంటంటే రాసులు కూడా మనకి రాసులు చెక్కారండి. ఏ రాశి వారు ఏంటి, ఏ నక్షత్రం ఏంటి, మీకు అవి కూడా చూపిస్తాను రండి.
రాసులు చెప్పాను కదండి, ఇదిగోండి వృషభ రాశి నుంచి స్టార్ట్ చేస్తే ఆ సింబల్ గుర్తు. ఈ వృషభ రాశాధిపతి ఎవరు అంటే శుక్రుడు. అది కూడా క్లియర్గా ఇచ్చి ఆయన విగ్రహాన్ని కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూపించారు. ఎవరి రాశికి ఎవరు అధిపతి అనేది కూడా మనం చూసుకోవచ్చు. మరి 12 రాసులు ఉన్నాయి, ఆ 12 రాసులు కూడా ఇక్కడ చెక్కారనమాట. ఇది మిథున రాశి. ఈ మిథున రాశికి అధిపతి బుధుడు అనమాట. ఇదిగోండి ఈయనే బుధుడు. చాలా క్లియర్గా మిథున రాశి అంటే తెలుసు కదా, ఈ జంట ఉంటుంది కాబట్టి ఆ సింబల్ కూడా మనకి ఇచ్చారు. చాలా అంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. ఇది ఆధ్యాత్మికమే కాదండి, మనకి చాలా అద్భుతం కూడా. ఈ టెంపుల్ అనేది మీరు ఎక్కడ చూసుండరు నిజంగా చెప్పాలంటే. చాలా చాలా బాగుంటుంది. మనం అసలు ఎక్కడ కూడా ఇలా రాసులు ఉంటాయని టెంపుల్ పైన మనం ఊహించం అనమాట. అంత ఇదిగా వీళ్ళు ఎప్పటి నుంచో 15 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు. ఇక కన్యా రాశి. కన్యా రాశికి అధిపతి బుధుడు అనమాట. ఈ ప్రాకారాల మీద చెక్కారు, అవి కూడా చూపిస్తాను. ఇది ఏంటంటే విశ్వక్సేనుడు ఈయన. ఇంకా వీటి మీద చూడండి కాళికాదేవి ఈ విగ్రహాలు కూడా మనకి. ఈ స్టోన్ కూడా ఒక స్పెషల్ అండి. చూడండి ఇక్కడ ఏంటంటే నాట్యమయూరులు నాట్యం ఆడుతున్నట్టు, కింద ఏమో ఏనుగులు. ఇంకా ఆలయం అదంతా చూసుకుంటే మొత్తం స్టోన్ వర్కే కనిపిస్తుంది. ఓన్లీ స్టోన్తోనే చేశారు వీళ్ళంతా. ఇక ఇక్కడి నుంచి ఈ గోడ ప్రాకారం మనం స్టార్టింగ్ నుంచే చూసుకుంటే పద్మాలయం కాబట్టి పద్మాలయం, స్వస్తిక్ ఇవన్నీ కూడా స్టార్స్ ఇట్లా ఆలయంలో ప్రతిదీ ప్రత్యేకంగా చూపించారు. అలాగే ఈ ఆలయం మనం చూసుకుంటే ప్రతి దగ్గర కూడా పద్మం అనేది కామన్గా ఉంది, మనం చూసుకోవచ్చు. అట్లాగే ఈ ఆలయం యొక్క దుర్గాదేవి ఆలయం ఏంటంటే రథం అన్నమాట. రథం నమూనాతో ఇగోండి మనం చక్రాలు కూడా చూసుకోవచ్చు. రథం నమూనాతో ఈ చక్రాలని దీని మీద అమ్మవారిని కొలువు తీర్చారనమాట. చూసారా రథాలు, చక్రాలు. ఇక ఈ ఆలయం గోడల ప్రకారంపై అవతారాలు, విష్ణుమూర్తి ఏమేమి అవతారాలు ఎత్తారు అనేది మనకి క్లియర్గా. ఈయన విష్ణుమూర్తి అందరికీ తెలుసు. అట్లాగే ఇది మత్స్య అవతారం, ఇది కూర్మ అవతారం. స్వామివారు చాలా అవతారాలు ఎత్తారు. ఆ అవతారాలన్నీ కూడా, ఇది వరాహ అవతారం. తెలియని వాళ్ళు కూడా ఎక్కడి నుంచి విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఈ వైజాగ్కి కాబట్టి ఈ అవతారాలన్నీ కూడా వాళ్ళు క్లియర్గా చూపించి. శ్రీ నృసింహ అవతారం, శ్రీ వామన అవతారం ఇక్కడికి ఉన్నాయండి. ఇక ఈ ఆలయంలో ఇంకా మళ్ళీ పద్మాలు మామూలుగా, ఈ బిందెలు నమూనా ఇవన్నీ కూడా ప్రత్యేకంగా కనిపిస్తూనే ఉన్నాయండి. మనం అసలు అంత స్టోన్ వర్కే, స్టోన్ని చాలా చక్కగా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది చూసారా నాగబంధం, నాగబంధం అన్నమాట. ఇంకా ఈ ప్రాకారాలన్నీ చూసుకుంటే మనకి బిందెలు ఇట్లా డమరుకాలతో చాలా చక్కగా తీర్చిదిద్దారు ఆలయాన్ని. ఈ గోడలన్నీ కూడా అవే నమూనాలతో ఏనుగులు, పద్మాలు మిస్ కాకుండా ప్రతి చోట ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఇక్కడ ప్రతి దగ్గర కూడా మనకి ఏంటంటే హంసలు వీటిలన్నిటిని కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఇక్కడ మళ్ళీ అవతారాలు స్టార్ట్ అవుతున్నాయండి. ఇదేంటంటే పరశురామ అవతారం. రాముడు ఎన్ని అవతారాలు ఎత్తారు, ఇది పరశురామ అవతారం. శ్రీరామ అవతారం, శ్రీ బలరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం. ప్రజెంట్ మనం కలికాలం అంటూ ఉంటాం కదండి, కల్కి అవతారం. ఇక్కడ చూసుకుంటే బాలకృష్ణుడు చక్కగా ఆయన కాలి వేలిని నోట్లో పెట్టుకున్నట్టు చాలా ముద్దుగా ఉన్నాడు. అది కూడా తీర్చిదిద్దారు ఇక్కడ. ఇక అక్కడ మనం దుర్గాదేవిని చూసాము. ఈ అమ్మవారు సరస్వతీదేవి అన్నమాట. ఈ ఇద్దరు అమ్మవార్లు కొలువు తీరే ఉన్నారు ఇక్కడ. అసలు మొగదారమ్మ అని మనం ఈ టెంపుల్ని చెప్పుకుంటామండి. అమ్మవారు సహజ సిద్ధంగా ఉన్న ఆలయం అయితే ఇది. ఎందుకంటే అమ్మవారు ఇది ధ్వజస్తంభము. అమ్మవారు ఏంటంటే ఇక్కడ ఆమెకి గుడి కట్టొద్దని చెప్పారంట. నన్ను ఇలా గాలికి ఎండకి ఇలా వదిలేమని చెప్పారు. మీరు ఏదైనా గుడి కట్టుకోవాలంటే కట్టుకోండి అంటే అప్పుడు ఆ పద్మాలయాన్ని కట్టారు.
అసలు మొగదార అమ్మవారు అయితే ఇదేనండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు సహజ సాన్నిధ్యం అని కూడా రాసింది. అసలు అమ్మవారు ఈ చెక్కల రూపంలోనే ఉంటారనమాట. ఈ అమ్మవారు ఈ గుడి కట్టే ఆయనకి కల్లోకి వచ్చి నాకు ఆలయం అయితే నాకు కట్టద్దు, మీరు కట్టుకోండి ఆ పక్కనే అని చెప్పడంతో ఆ ఆలయానికి పద్మాలయం అని పెట్టారు. అసలు మొగదార అమ్మవారు వీరేనమాట. చూశారు కదండి. ఏంటంటే ఈ అమ్మవారికి మనం నీళ్లు మొక్కుకుంటారండి, నీళ్లు పోస్తామని పొద్దున్నే వచ్చి ఆ మొక్కులు తీర్చుకుంటారు. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు చేస్తారంట. ఈ ఆలయం ఏంటంటే వైజాగ్ సాగర్ నగర్లోని బీచ్కి ఎదురుగా ఉందండి మొగదారమ్మ ఆలయం. ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి మహతి భక్తి.